వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. చాలా కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్ సుఖాలు దక్కునోయ్. నిశ్చయం ఇచ్చిన మాట ప్రకారం అంటు తోమపోతే నా మాట నమ్మవుగా. రేపు సుఖానికి ఇది అడ్వాన్స్. అయ్యో ఉండండి, ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు. లేవండి. నీ చేయకూడదు. అల్లరి మాడిన అట్టే మిగిలిందిలే మాడిన అట్టే మిగిలిందిలే నాయి కడుపుకు ఇది చాలులే. ఏమిటండి ఇది? ఆమ్లెట్ తినేద్దామని. ఆఫ్ కోర్స్. ఇది ఆమ్లెట్ అనుకున్నారా? మర్చిపోకు బాబు, ఇలాంటివన్నీ తిని మీరు రోగం తెచ్చుకుంటే మా ఇంట్లో రోగం వచ్చి రోడ్లు ఆగిపోయాయని ఊరంతా మమ్మల్ని దుమ్మెత్తిపోస్తారు. మీకు పుణ్యం ఉంటుంది గాని మమ్మల్ని 10 మంది నోళ్లలో పారేయకండి. రేంజీ పెట్రా. మీకెందుకండి శ్రమ? మీకోసం కాదులేండి, మా పరువు కోసం, మా మర్యాద కోసం. ఉత్త పెసరట్టు నేను తినలేను. ఉప్మా కూడా ఉంది, తినండి. ఏంటి దబాసారండి? ఏదో ఆప్యాయంగా తినండి అనాలి. తినండి కదా. చాలా కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్ సుఖాలు దక్కునోయ్. నిశ్చయం ఇచ్చిన మాట ప్రకారం అంటు తోమపోతే నా మాట నమ్మవుగా. రేపు సుఖానికి ఇది అడ్వాన్స్. అయ్యో ఉండండి, ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు. లేవండి. నీ చేయకూడదు. అల్లరి అయ్యో వదలండి. అయ్యో చూడు, నా బాత్రూమ్, నా పెళ్ళం, నా నీళ్లు, నా బకెట్, అయ్యో ఏమండి, ఇదే బాత్రూమ్ అనుకున్నారా, బెడ్రూమ్ అనుకున్నారా? కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఎక్కడుంటే అదే బెడ్రూమ్. అయ్యో అయ్యో ఏమిటి చేద్దాం? ఓ పంచి ఏమండి, ఈ తడిపట్టలతో వెళ్తే బాగోదు. మీరు వెళ్ళండి ప్లీజ్, మీరే వెళ్ళండి. ఏమండి 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 ఆవిడ ఎక్కడండి? ఏమిటండి? మీ ఆవిడండి. మా ఆవిడ ఏమండి? నిన్న పెరిగి అడిగారు, తీసుకొచ్చాను. ఆవిడ ఎక్కడా? మరి వంటింట్లో ఉన్నారా? వంటింట్లో లేదండి, పెరట్లో బట్టలు ఆడేసుకుంటుందండి. ఓహో, బట్టలు కూడా ఆడేసుకుందండి. బయట ఉన్నట్లుందండి. అలాగే. బయట కూడా లేనట్లుందండి. మరి ఎక్కడున్నారండి? అదండి పాపం, నాకు అర్థం కావట్లేదు. బాత్రూమ్ మాత్రం అసలు లేదండి. నా మీద వచ్చండి. సర్లేండి, ఈ పెరుగుంచండి, నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తానండి. ఏమిటండి మీరు, నాకు తల కొట్టేసినట్టుగా ఉంది. అసలు మీరు అడవిలో పుట్టాల్సిన మనిషి. అడవి అయితే ఇంకెవరుంటారు, మన ఇద్దరం ఎంత. అయ్యో ఆఫీస్ టైం అయింది, అసలు మొదటి రోజు. లేవండి. నా కళ్ళు నీరసం ఉన్నాయా? సిక్కు లేకపోతే సరే, లేవమంటుంటే. అమ్మా, ఐఎమ్ రాజశేఖరం, జై సార్. పోస్టెడ్ ఫ్రమ్ విజయవాడ, చిరగారిపల్లి రోడ్. ఎగ్జాక్ట్లీ సార్. డ్యూటీలో జాయిన్ అవడానికి ఇంత ఆలస్యం ఏమిటి? స్టాండ్ రైట్. చిరగారిపల్లిలో నాకు ఈ మధ్య కొత్తగా పెళ్ళింది సార్. పెళ్ళ ఎందుకు చేసుకున్నావా పెళ్లి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. ప్రేమించావా? చూడు మిస్టర్ రాజశేఖరం, గరగరాపల్లి రోడ్స్, చిరగారిపల్లి రోడ్స్. చిరగరాపల్లి రోడ్స్. ప్రేమ అనేది ఒక కల్తీ సిమెంట్ లాంటిది. పెళ్లి అనేది ఆ సిమెంట్ తో కట్టిన అవుకు బ్రిడ్జ్ లాంటిది. ఆ బ్రిడ్జ్ టెండర్స్ విషయం మీటర్ పేర్చకపోతే నేను ఊరుకోను. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటానో నాకే తెలియదు. వాట్ యువర్ సీట్? అయ్యి బాబోయ్, గొప్పోడ్రా. ఒక్కడు సరిగ్గా పనిచేయటం లేదు. ఐఎమ్ గోయింగ్ టు డిస్మిస్ ది ఎంటైర్ డిపార్ట్మెంట్. హలో బాబు, కొంచెం జై రాజశేఖరం గారు పిలువు బాబు. ఎవరు మాట్లాడేది? విక్టోరియా మహారాణి. నీకెందుకయ్యా కులబోతాలు చెప్తే కానీ పిలవా? వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నాను, పిలువు. మిస్టర్ రాజశేఖరం, చిరగరాపల్లి రోడ్స్. ఎస్ సార్. ఫోన్ ఫ్రమ్ యువర్ వైఫ్. కమ్ ఆన్ మ్యాన్. ఎస్ సార్, కమింగ్ సార్. హలో జయ, ఏమిటి
నేను సూపర్ బజార్ లో మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా మంచి ఫర్నిచర్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ సింగిల్ మిర్రర్ తీసుకోనా, డబుల్ మిర్రర్ తీసుకోనా? నీ ఇష్టం వచ్చింది తీసుకో. ఓకే, ఉంటాను. ఫోన్స్ తో టైం వేస్ట్ చేయొద్దు, వెళ్ళి ఎస్టిమేట్స్ తయారు Yes, sir. చేయి. హలో, రాజశేఖరం గారిని పిలు. ఎవరు మాట్లాడేది? ఏమయ్యా, నీకేమైనా పిచ్చా? ఇందాకే అడిగావు, మొహం మార్చేట్టు తిట్టాను, మళ్ళీ అడుగుతావేంటి? అని పిలు. రాజశేఖరం, మిస్టర్ రాజశేఖరం, ఏమిటి సార్? come here. Phone from your same old wife. హలో, వంటకి అగ్మార్ తీసుకోనా లేకపోతే సనోలా తీసుకోనా? వంట కొను. ఫోన్ పెట్టేయి, పెట్టేయి. సార్, హలో, ఓకే అమ్మా, ఓకే ఓకే. రాజశేఖరం, హలో. ఏమండి, ఇక్కడ బియ్యం కూడా ఉన్నాయి, నన్ను కొనమంటారా లేదా ఊరు నుండి తెప్పిద్దామా? చూడు, బియ్యంతో పాటు చిట్టు, ఊక, తౌడు అన్ని ఒకసారి కొని. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకే, ఫోన్ పెట్టేయి. ఇంకెప్పుడు ఫోన్ చేయక బుద్ధి లేకుండా ఫోన్ పెట్టాయి. నన్ను ఫోన్ పెట్టేయమంటారు, నువ్వెవడోరా? అవతారం ఇక్కడ వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నానని చెప్పు. ఎస్ మేడం. సార్, మీ మిస్సెస్. లేరని చెప్పేయి, లేరని చెప్పేయి. మేడం, లేరని చెప్పమన్నారండి. గబ్బు వచ్చాను సార్. హలో డియర్. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? అలాగే చదువుగాని డియర్. నా నగలు పెట్టుకెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అలాగే. ఓకే, బాయ్ బాయ్. చీరియో. ఏమిటి సార్, చాలా హ్యాపీగా ఉన్నారు? ఈవినింగ్ సినిమా ప్రోగ్రామ్ ఉందా? ఎస్ సార్. ఏమండి, మీరు ఇంకా సుబ్బారావు గారు ఇల్లు చూడలేదు గాని ఆహా, ఎంత పద్ధతిగా ఉంటుంది, ఎంత పవిత్రంగా ఉంటుంది. నా భలే నచ్చింది అనుకోండి. వద్దమ్మా వద్దు. పొగట్ట ప్రామిసరీ నోట్లాడిది, తిట్టు రెడీ క్యాష్ ఆడిది అన్నారు. పొగిడి పాడు చేయడం కన్నా తిట్టి బాగు చేయడం మంచిదని అథర్వణ శాస్త్రంలో 2వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పారు. ఏమంటారు రాజశేఖరం గారు? నేను అనవసరమైన శాస్త్రాలు చదవనండి. అర్ధరాత్రి ఆడపిల్లల హత్యలు అనే పుస్తకం చదివాను. ఊరుకోండి. ఏమిటది? చూడండి, మీకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేయండి. ది టేబుల్ ఇస్ ఆన్ మీ. బేరర్. అరే పాప ఎవరు మాస్టారు? మా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి అండి. ఏమండి, ఆ మహాత్ముడు వల్ల కాకపోతే నేను ఇవాళ ఇలా ఉండేవాడిని కాదండి. పాపం ఈ మధ్య వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందన్నారు. ఎలా ఉన్నారో పలకరించి వస్తాను సీత. అలాగేనండి. జస్ట్ మినిట్ సార్. పాపం చూస్తే దిగులుగా ఉన్నట్టుంది. అమ్మా పాప, ఏమ్మా పాప, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. సుబ్బారావు గారిది పెద్ద తరహా మనస్తత్వం. ఆయన మొదటి నుంచి అంతేనండి. సారీ, మీరెవరో నాకు తెలియదండి. చూడు, నీ అవసరం నాకుంది, నా అవసరం నీకుంది. అసలు జీవితమే పెద్ద అవసరం. దాని గురించి ఆలోచించడం అనవసరం. చూడు, నెంబర్ 10 అన్నపూర్ణమ్మ స్ట్రీట్. వచ్చే కష్ట సుఖాల గురించి మాట్లాడుతుంటే మధ్యలో మీరేమిటి? బోడి దోశల కోసం. అది కాదు, అమ్మాయితో మాట్లాడుతూ రావటం వచ్చి. హాయ్ రాజ్. హాయ్ షీలా. హౌ ఆర్ యు ఐ యామ్ ఆల్ రైట్. హౌ ఆర్ యు? కమ్ ఆన్ మ్యాన్. కమ్ ఆన్, లెట్స్ గో. దెన్ వాట్? కమ్ ఆన్. ఏంటి, నేను చూసి చాలా కాలం అయింది. హలో డియర్. హి ఇస్ మై బాయ్ ఫ్రెండ్ మిస్టర్ రాజా. ఇతను ఎవరో తెలుసా? నా హస్బెండ్, వరల్డ్ ఫేమస్ బెస్ట్ డాన్సర్. హలో సార్. No, no, no. Kushiba. Kushiba. ఖుషీబా, ఖుషీబా. Very good. అసలు కాలేజీలో చదువుకునేటప్పుడు ఇతన్నే పెళ్లి చేసుకోవాలని పడి చచ్చేదాన్ని. Of course. I'm sorry, ఆలస్యం అయిపోయింది. జయ, షీలాని మా కాలేజ్ బ్యూటీ. నేనంటే పడి చచ్చిపోయేది. సార్, ఒక రోజు అయిందంటే అర్ధరాత్రి ఉన్నట్టు నా రూమ్కి వచ్చేసింది. అర్ధరాత్రి ఓ ఆడపిల్ల పుస్తకం కోసం. ఏమిటి, మీరు సిగరెట్ కలుస్తారా? Yes. ఒక్కరోజు సిగరెట్ కలిస్తే 1 సంవత్సరం ఆయుర్దాయం తగ్గిపోతుందో అధర్మ శాస్త్రంలో చెప్పారు. అంటే రోజుకి 20 సేవలు కలిస్తే 20 సంవత్సరాలు ముందే చచ్చిపోతారా? నాన్ సెన్స్. అలా అనుకుంటే జీవితం అంతా అనుమానంతో బతకాల్సి వస్తుంది.
ఏమి అనుభవించకుండానే చావాల్సి వస్తుంది సార్. సార్, లైఫ్ అంటే మనం అనుభవించాలి సార్. వి మస్ట్ ఎంజాయ్ ద లైఫ్. జయ, ఏడుది కూర తాలింపు పెడతావా లేదా నీ కోపాన్ని తాలింపు పెడుతున్నావా? తగ్గలేక వస్తున్నా. ఆ, కూరకి వేసే తాలింపుకి ఇంత ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారే. హోటల్లో మీరు వేసిన వేషానికి ఒంటి నిండా పెట్రోల్ పోసి అంటించినంత పడిపోయింది తెలుసా? ఏదో పెద్ద మనిషి సరదాగా కాఫీకి పిలిస్తే సిగరెట్లు వాటి మీద లెక్చర్లు. చిచ్చి, జయ, షీల అంటే ఎవరనుకున్నావు? ఇప్పుడు వెళ్తున్న ఈ హృదయ సామ్రాజ్యాన్ని ఒకప్పుడు తానే ఏలవలసింది. పిండి కొద్దీ రొట్టె అన్నారు. నా కర్మ, నీ పాలు పడ్డాను. వద్దు, వద్దు. ఆ, అయితే దాన్నే కట్టుకోపోయారా? నా వెనకెందుకు పడ్డారు? నన్నెందుకు కట్టుకున్నారు? నేను నీ వెనక పడ్డానా? నా వెనక పడింది నువ్వు, నన్ను గోల పెట్టింది నువ్వు, నన్ను కట్టుకుంది నువ్వు. అందుకే ఏడుస్తున్నాను. పొరిగింటి పుల్లకూర రుచని ఎన్నైనా అంటారు, వారు తెగించారు. అవును, మగ పురుషులం. ఏమైనా అంటాం, ఏమైనా చేస్తాం. మీరు మా కాళ్ళ కింద బాటా చెప్పుల్లా అణిగిమణిగి ఉండాలి. లేదా కాలికి చెప్పులా పడుండాలా? మాకేం అవసరం అంట? మాకేం అవసరం? ఉండండి, మిమ్మల్ని చెప్పానా? చెప్పేవాళ్ళ బాయ్.